హలో మై డియర్ లేడీస్, మనం ఎన్నో రకాల ఫుడ్ని రెగ్యులర్గా టేస్ట్ చేస్తూ ఉంటాం, కుక్ చేస్తూ ఉంటాం. ఈరోజు మనం ఫుడ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్, స్పెషల్ ఫుడ్, హోమ్ ఫుడ్. మనకి ఫాస్ట్ ఫుడ్ అంటే మనకి బయట 10 మినిట్స్లో చేసిచ్చేది నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అలాంటివి. మరి బేకరీ ఫుడ్ అంటే పిజ్జా, బర్గర్, కూల్ డ్రింక్స్ ఇటువంటివి. స్పెషల్ ఫుడ్ అంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి, వెకేషన్స్కి బయటికి వెళ్ళినప్పుడు వడ్డించేవి, బిర్యానీ, స్వీట్స్ ఇలా. మరి హోమ్ ఫుడ్ అంటే మనం హెల్తీగా ఇంట్లోనే కుక్ చేసుకునేది. అలా అని ఇంట్లో చేసిన ప్రతిదీ హెల్తీయా అంటే మనం వాడే ఇంగ్రీడియంట్స్ని బట్టి. అదేంటి, మనం వండుకునే ఫుడ్ హెల్తీ కాదా అంటే హెల్తీనే. మనం యూస్ చేసే ఆయిల్ని బట్టి, మనం వేసే ఆయిల్ క్వాంటిటీని బట్టి, అలాగే మనం యూస్ చేసే పిండిని బట్టి అది హెల్తీయా కాదా అనేది డిసైడ్ అవుతుంది. ఇక ఫాస్ట్ ఫుడ్ అంటే ఈ నూడిల్స్ ఇవన్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. 5 మినిట్స్ టేస్ట్ కోసం మనం వాటిని ఇష్టపడుతూ ఉంటాం, కానీ అవి చాలా అన్హెల్తీ. అవి డైజెస్ట్ అవ్వడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇక బేకరీ ఫుడ్స్ అంటే స్వీట్స్, బర్గర్స్, పిజ్జా ఇవి ఎక్కువగా మైదా యూస్ చేస్తారు. కూల్ డ్రింక్స్లో చాలా ఆల్కహాల్ ఉంటుంది. ఇవి చాలా డేంజర్ కూడా. ఇక స్పెషల్ ఫుడ్ అంటే అవి టేస్ట్ కోసం ఆ ఫంక్షన్స్లో ఎన్నో రకాల ఇంగ్రీడియంట్స్ని యూస్ చేస్తూ ఉంటారు. హెవీ ఆయిల్ వేస్తూ ఉంటారు, హెవీ మసాలా కూడా యూస్ చేస్తూ ఉంటారు. అది మనకి డైజెస్ట్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. తిన్న తర్వాత అనీజీగా అనిపిస్తుంది, అన్హెల్దీ కూడా. ఏదైనా సరే బిర్యానీ తినకూడదు అని నేను చెప్పను. తినే క్వాంటిటీ, మనం కుక్ చేసిన విధానం చాలా ఇంపార్టెంట్. ఏదైనా కూడా సరైన క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఏ ఫుడ్ అయినా ఏదైనా సరే ఈజీగా డైజెస్ట్ అవుతుంది. హెల్తీగా, టేస్టీగా మనం ఇంట్లో చేసుకున్న ఫుడ్ అయితే 100% తినవచ్చు. రెగ్యులర్గా మాత్రం హెవీ ఆయిల్ని యూస్ చేయకూడదు.